హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బనానాతో పిల్లల కోసం మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇంట్లో అరటిపళ్ళు మిగిలిపోయి ఎక్కువగా పండిపోయి ఉంటే వాటితో ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే ఎవరైనా ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్దీ కూడా అండి. పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేయొచ్చండి. హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా అరటిపళ్ళను తొక్క తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న అరటిపళ్ళని ఫోర్క్తో కానీ లేదంటే స్పూన్తో కానీ మ్యాష్ చేసుకోవాలి. అరటిపళ్ళని ఇలా మెదిపాక దీంట్లోకి పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే పావు కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసి కలుపుకోవాలి. బాగా మగ్గిన అరటిపళ్ళను తీసుకుంటే అవి చాలా తీయగా ఉంటాయి కాబట్టి బెల్లాన్ని కాస్త తగ్గించైనా తీసుకోవచ్చండి. అరటిపండు గుజ్జులో బెల్లం తురుమును వేసి కలిపితే అరటిపండులోని తడికే బెల్లం చక్కగా కరుగుతుందండి. ఇలా బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అలాగే పావు కప్పు వరకు గోధుమ పిండిని వేసి కలుపుకోవాలి. పిండిని వేసి కలిపినప్పుడు లూజ్గా అనిపిస్తే మరో 1-2 స్పూన్ల గోధుమ పిండిని వేసి కలుపుకోవాలి. అరటిపళ్ళ మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలిపి తీసుకోవాలండి. నేను ఇక్కడ ఇలాచీ పొడిని వేయట్లేదండి. నచ్చేవారు పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పొడిని వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల పెనం పెట్టి పెనం వేడెక్కాక నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగాక కలిపి పెట్టిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పొంగనాల్లా వేసుకోవాలి. అన్నింటినీ పొంగనాల్లా వేశాక వీటిపై నుండి నువ్వుల్ని వేసుకోవాలి. పిండి తడిగా ఉన్నప్పుడే నువ్వుల్ని వేసుకుంటే ఊడిపోకుండా ఉంటాయి. లేదంటే పిండిలోనే 1-2 స్పూన్ల వరకు నువ్వుల్ని వేసి కలుపుకొని తీసుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పొంగనాలు కొంచెం ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి. రెండు వైపులా తిప్పుతూ నెయ్యిలో చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే పిండిని కలిపేటప్పుడు బియ్యం పిండిని వేసాం కాబట్టి పైన లేయర్ కాస్త క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ అరటిపండు పొంగనాలని పిల్లలకి పెట్టాల్సిన ది బెస్ట్ స్వీట్ అని చెప్పొచ్చండి. దీంట్లో వాడిన పచ్చి కొబ్బరి, నువ్వులు, బెల్లం ఇంకా నెయ్యి ఇవన్నీ ఎదిగే పిల్లలకు చాలా మంచివండి. సింపుల్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. వీటిని ప్రిపేర్ చేయగానే వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి నువ్వులు ఇంకా పచ్చి కొబ్బరి తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని చల్లారాక తిన్నా పైన లేయర్ క్రిస్పీగా ఉండకుండా మెత్తగా అవుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంట్లో అరటిపళ్ళు ఉంటే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉండేవే కాబట్టి ఈరోజే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.
మరిన్ని ఇలాంటి సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.